హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి వాకబుల్ అయితే వచ్చేసాను గాయ్స్ చేను దగ్గరికి. మార్నింగ్ 6 AM అవుతుంది. ఇప్పుడిప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు. లైట్గా ఎండ కూడా వస్తూ ఉంది. వర్షం అయితే నిన్నంతా బాగా చినుకులతో పడింది. ఎక్కువ పెద్ద వర్షం ఏమి లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనము 4 జిల్లాలకి ఆరెంజ్ అలర్టు. సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా అని చెప్పేసి 4 జిల్లాలకు అయితే చెప్పినారు. సో యాక్చువల్లీ మనము గమనించినట్లయితే మనకేం పెద్దగా వాన పడలేదు. నిన్న చినుకులుగా పడింది. మాకైతే వరి చేను వచ్చేసి ఆల్రెడీ పక్వానికి వచ్చేసింది. కోత కోయల్లా. ఈ కోత కోసేదానికి దాదాపుగా 15 దినాల నుంచి వెయిట్ చేస్తున్నాం. వర్షం తగ్గుతుందా అని. వర్షం అయితే తగ్గడం లేదు. ఈరోజు మూమెంట్ చూస్తే చినుకులు ఆల్మోస్ట్ కొంచెం తగ్గిండాయి. కొంచెము వర్షము పడలేనట్లుగా మూమెంట్ అయితే ఉంది. సూర్యుడు కూడా వస్తున్నాడు, కానీ చెప్పలేము. ఈ క్లైమేట్లో వండుకున్నట్లే వర్షం వచ్చేస్తుంది. మంచు పట్టింది ఎక్కువగా. మంచు పట్టేదాని వలన వచ్చేసి వర్షము రాకుండా ఎండ ఎక్కువ రావాలా. యాక్చువల్గా మంచు పడితే ఎండ ఎక్కువ రావాలా. మనం చెప్పలేము ఏ విధంగా అయితే ఉంటుందో సిచ్యువేషను. వర్షం పడేదాని వలన ఇబ్బంది చాలా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ రైతులకి. ఎందుకంటే ఎక్కువ వర్షం పడిపోతే కూడా ప్రయోజనం లేదు. వర్షం కావాల్సినప్పుడు పడితే దానికి ఒక ప్రయోజనము. ఇక్కడ మీరు గమనించవచ్చు. పాపం మాకు ఎంత ఇబ్బందిగా ఉంది చూడండి. మడిచేను మొత్తం పక్వానికి వచ్చేసి వాలిపోయింది. ఒక పక్క ఆడైతే ముందర పడిపోయింది. కోయల్లా కోసేదానికి వర్షము ఎక్కడ టైమే లేదు. ఇంకా మనం ఒక పక్క డ్యూటీకి పోలేదనుకోండి, కంపెనీలో లీవ్ ఉంటారు. ఇంకా ఈ వరిచేన్ని కాపాడేదానికైతే నానా హింసలు మాకి 1-2 కాదు. ఆడ చూడొచ్చు, ఆడ దూరంగా మా నాయన గొర్రెపిల్లలు కట్టేస్తున్నాడు. ఆ గొర్రెపిల్లల్ని తెల్లారితో తోలుకొని వచ్చి ఇక్కడ మనం కట్టేయాల. ఎందుకు తెలిసిన? తెల్లారితోనే అదా గువ్వలు పోతున్నాయి కదా, గువ్వలు, భయంకరమైన గువ్వలు వరిచేను మీద అటాక్ అండి. చాలాగా తింటూ ఉంటాయి గువ్వలు. ఆ గువ్వలను రాకుండా రక్షించేందుకు మా దగ్గర కొన్ని ప్రయత్నాలు అయితే చేసుకున్నాము. చూడండి, దీన్ని కట్టెత్తుకొని కొట్టేది. దీన్ని కట్టెత్తుకొని కొడితే కూడా ఎటువంటి ప్రయోజనం అయితే ఏమీ లేదు. గువ్వలకి ఎంత గిన్ని కొట్టినా కూడా మళ్ళీ గువ్వలు వస్తూనే ఉంటాయి. అందుకోసమని మళ్ళీ నేను ఇంకొక ఐడియా కూడా చేసిన. దానికి ఒక ప్లాన్ చేసి నేనైతే ఒక ఇది తెచ్చుకున్నా. దీన్ని సౌండ్ చేస్తే రాకుండా ఉంటాయి అని చెప్పేసి, ఈ విధంగా సౌండ్ చేస్తే రావు అని చెప్పేసి. అయినా కూడా దీనికి కూడా ఏం భయపడతాడులే గువ్వలు. సౌండ్ చేసినా ఏం చేసినా ఆవిడ పైన ఆవిడదే ఫుల్గా. అసలు ఎక్కడ లేని గువ్వలు అంతా ఈడే వస్తాయి. అంటే ఈ చుట్టుపక్కల ఎవరు బోర్లు లేవు, మడులు లేవు, ఏమీ లేవు. మాది ఒకటే ఉంటుంది కదా సెంటర్లో. అడవి, ఇదంతా అడవి అండి. ఆ చుట్టుపక్కల అంతా అడవి. అది మొత్తం తమిళనాడు బార్డర్ అడవి. మీకు అక్కడ కనిపిస్తుంది. మంచుకి కనిపించలేదేమో, మ్యాక్సిమం మంచు కనిపించకుండా ఉంటుంది. అది మొత్తం అడవి. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక 500 మీటర్ అడవి మాకి. మొత్తం అడవి. నెమళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. నెమళ్ళు, అడవి జంతువులు, అడవి పందులు రకరకాలు తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ. ఓకేనా? సో వాకబుల్ డిస్టెన్సే, పెద్దగా ఏమి ఉండేదా. ఇంకా అందుకే ఇక్కడ ఎక్కువ గువ్వలు ఏటు జాస్తి. ఈ గువ్వల ఏటుని రక్షించడానికి మనం ఈ విధంగా అయితే ప్రయత్నాలు ఇట్లా అరుచుకోవడము, ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది. అయినా కూడా గువ్వలు ఏం కంట్రోల్కి అయితే రాలేదండి, గువ్వలు ఇప్పటి వరకు కూడా. ఓకేనా? ఇంకా మొడి అయితే పక్వానికి వచ్చింది. మొడి కోసేదానికి చూస్తుండము. వర్షం అయితే ఆగడం లేదు. ఈ విధంగా అయితే రైతులకు కష్టాలు ఎప్పుడు ఉంటాయి. అసలు పోయినసారి అయితే పోయిన సంవత్సరము కొంచెం వెనకాల నాటినాము. ఎందుకంటే వర్షము దెబ్బకు చిక్కున్నాం. పోయిన సంవత్సరము బండ మీదే ఉన్నాయి ఒడ్లు. వర్షము కంటిన్యూస్గా పడింది. ఇక్కడైతే చూడండి పడిపోయింది మొత్తం. చూడండి, తారిపోయి పొడుగుకు ఎంత పడిపోయింది చూడండి. మొత్తం ఎంత హైట్ వచ్చింది. హైట్ వచ్చి పడిపోయింది. ఇదంతా చూసారా, మొత్తం పడిపోయింది ఇక్కడ. పోయినసారి ఆ విధంగా అయితే జరిగింది. ఇంకా ఆ పిల్లల్ని అయితే డైలీ పట్టుకొచ్చి కట్టేయాలిగా. అక్కడ ముత్యాలం గుడి ఉంది చూడండి. పోయినసారి వర్షం దెబ్బకు వచ్చేసి ఏం చేసినానంటే, కొంచెము తగులుకున్నాం కదా వర్షంలో అని చెప్పేసి, ఈసారి కొంచెము చింతపువ్వు కార్తికేయ నాటేసినామండి. చింతపువ్వు కార్తికేయ నాటేసినప్పుడు ఈసారి వర్షాల్లో తగులుకోంలే అని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసి నాటినాము. అయినా కూడా ఈసారి వర్షాల్లో తగులుకున్నాం. ఇంకా మడి కోతకు వచ్చింది. ఇంకా మిషన్లు కూడా పిల్లల కోసేటప్పుడు అయితే మేమైతే మిషన్లని పిల్లనండి. ఎందుకంటే మాకేం ఆవులు ఏం లేవు. కాకపోయినా ఆవులు మా చెల్లెళ్ళకి ఉన్నాయి. కసు వాళ్ళకి ఇచ్చేస్తాము. కోసేటప్పుడు ఆ కసు బాగుండాలి ఆవులు తినాలంటే. అందుకే చేతులతోనే కోస్తాం. మేమే కోసేస్తాం. డ్యూటీ లేని టైంలో, లీవ్ టైంలో నేను, మా నాయన, మా అమ్మ అందరూ చేరి కోస్తాము. ఊరిద్దరిని కూలర్ని పెట్టుకుంటాం. అంతే, మీద అందరూ చేరి కోసేస్తాము. కోసేసి కట్టలు కట్టేసి ఒక తావ కుప్ప వేసేస్తాము. ఆ కుప్ప వేసేసిన తర్వాత వచ్చేసి మనకి
మిషన్ రమ్మంట, అప్పుడు రమ్మంట కొట్టేదానికి మిషను. ఆ మిషన్ వచ్చింది, కొడుతుంది. కొట్టిన తర్వాత కసువు సపరేట్ అయిపోతుంది, వడ్లు సపరేట్ అయిపోతాయి. మనకి వడ్లని సపరేట్ అయిన తర్వాత మళ్ళీ ఊర్లో ఉండే బండ మీదకి తీసుకొని పోయి ఎండబెట్టాలంటే దాదాపుగా మనకి చాలా రోజులు పడుతుంది. ఆడ ఆల్రెడీ ఫుల్ బిజీలో ఉంటారు, ఊర్లో ఏంటారు కదా వరి చేనులో, వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి ఫుల్ బిజీలో ఉంటారు. సో మనకి అంత టైం ఉండదు. అందుకే మా గుట్లోనే ఒక 2 టార్పాలను కొనుక్కొని వచ్చి పరిచేసి టార్పాల్లో వాటిపైన ఎండబెట్టేద్దాము అని అనుకుంటా ఉన్నాం. ఇంకా మనకి డ్యూటీకి టైం చిక్కేయలేదు, లీవ్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆడ చూడాలి పని, ఈడ చూడాలి పని. సో అందుకోసమే అందుకే అమ్మని ఎండబెట్టేస్తా. అమ్మ తెల్లవారి తోడుకొని వచ్చేసి బండ్లు వదిలేస్తే సాయంకాలం వరకు కూడా ఉంటుంది. మళ్ళీ సాయంకాలం పూట తోడుకొచ్చేస్తాము. అందుకోసము ఒక 2 దినాలు కష్టము బడి కోసే వరకు. డైలీ పిల్లల్ని ఇంటి వరకు తోలుకొని రావాలి, తోలుకొని పోవాలి అంటే చాలా దూరం కదా, కొంచెం కష్టమే. ఏం చేసే కైలే, కష్టం లేనిది సుఖం దక్కదు. వరి చేను వరకు అట్లా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకుంటా ఉండా. ఇంకేం చేసేదండి. అందుకోసమే చూద్దాం ఏ విధంగా చేస్తాడో అది భగవంతుడు. ఈసారి వరి చేను అయితే కొంచెం సాడ్ ఫీలింగ్ ఉంది నాకు. కోస్తే గీస్తే ఏమవుతుందో ఏమో ఈ వర్షానికి, కసువు ఏడ మళ్ళీ నల్లగా తిరిగిపోతుందో, ఆవులు తినలేకుండా ఉంటాయో అని, ఒడ్లు ఏడ మగ్గిపోతాయని చెప్పి లోపల ఒక ఫీలింగ్, ఒక భయం అయితే ఉంది. ఇది ఇప్పుడు నాకు ఊరికే కాదు, పక్వానికి వచ్చేసిండే వరి చేనులు ఉంటాయి కదా రైతులు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నట్లు అనుకుంటా ఉంటాను నేను. ఇబ్బంది పాపం చాలా బాధలో ఉంటారు వాళ్ళు. ఏందో ఇట్లా అయిపోయినాయి వాళ్ళు కూడా పోయినసారి వానలలో చిక్కు ఉంటారు నాయగట్లే. అందుకోసమే వాళ్ళు కూడా ప్లాన్ చేసి నాటిండొచ్చు అనుకుంటా. ఇంకా క్లైమేట్ చూడండి, ఇక్కడ మా చేనుల కల్లా మొత్తం ఇక్కడ ఫారెస్ట్ కదా చూడండి, మంచు, మొత్తం మంచు, విపరీతమైన మంచు. ఇది ఒక తోపు, ఈ నా వెనకాల ఉండేదంతా ఒక తోపు. లోపలికి మామిడి తోపు. ఇది మామిడి తోపులకి కంజులు వస్తాయి, పూరేడ్లు వస్తాయి, కుందేళ్ళు ఉన్నాయి, అడవి పొద్దులు ఉన్నాయి, ఉడుములు ఉన్నాయి, నెమళ్ళు వస్తాయి, అన్ని రకాలు వస్తాయండి దీంట్లోకి. నేను అన్నీ చూసిందా అన్నీ. ఇప్పుడు కూడా మా ముందర 2 కుందేలు పరిగెత్తున్నాయి గొర్రెపిల్లలు తోలుకొచ్చేటప్పుడు. అన్నీ డైలీ చూస్తూనే ఉంటాను నేను. మొన్న అయితే 2 పెద్ద నెమళ్ళు చూసినాను ఈ తోపులో, వెనకాల తోపులో. 2 దావులైనా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి జంటగా. భలే ఉంది చూసేదాన్ని. అట్లా డైలీ ప్రకృతి అందాలను అయితే చూస్తాను నేను. పల్లెటూరులో ఉన్నా కూడా మంచి అందాలు చూడొచ్చు అని అర్థము. అంటే పట్టణంలో ఉంటే చూడలేము ఇవన్నీ. ఎవడు చూపిస్తాడు అక్కడ? ఏంటి ఫ్రీగా దొరుకుతాయి ఇలాంటి వ్యూస్, ఇలాంటివన్నీ దొరికేలే. ఓకే చూద్దాం. వరుణ దేవుడా, మా యొక్క మడి కోసేదానికి అట్లీస్ట్ ఒక వారం దినాలు గ్యాప్ ఇస్తే చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదములు నీకు. పడింది వాన ఇప్పటి వరకు చాలంటే వద్దు అని కాదు, ఒక వారం దినాలు గ్యాప్ ఇచ్చినావంటే మేము మడి కోసేసి వడ్లు ఎండబెట్టుకొని ఇంటికెళ్ళి చేర్చుకొస్తాము. తర్వాత నువ్వు పడు బీభత్సంగా కూడా. ఎలాంటే వరి చేనులు అన్నీ కూడా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులు అందరూ కూడా ఇప్పటికే చాలా చెరువుల పక్కలో ఉండే మొడ్లు అన్నీ మునిగిపోయాయి. ఆల్రెడీ నేను చూస్తూ ఉన్నాను చాలా మొడ్లు. సో భగవంతుడా కరుణించు, వరుణదేవుడా కరుణించి కొంచెం రైతులకి మేలు చేసే విధంగా ఒక వారము 2 వారాలు అట్లా గ్యాప్ ఇవ్వు, మళ్ళీ కూడా పడదు. ఓకేనా? బాయ్.